కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ బ్రో అనే నినాదంతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సిఐబి సూర్య అప్పారావు, ఎస్ఐ లక్ష్మి కాంతం ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ ర్యాలీ స్థానిక పోలీస్ స్టేషన్ నుండి అల్లూరి సీతారామరాజు సెంటర్ వరకు కొనసాగింది. మాదక ద్రవ్యాల నిర్మూలనకు అందరూ భాగస్వాములు కావాలంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈగల్ను ఏర్పాటు చేసి డ్రగ్స్ గంజాయి నిర్మాణాలకు కృషి చేస్తుందన్నారు. ఈగల్ నేతృత్వంలో జిల్లాలో డ్రగ్స్ నిర్మూలనకై అవగాహన సైకిల్ ర్యాలీ చేపట్టడం జరిగిందన్నారు. మాదక ద్రవ్యాలకు బానిసలు కాకూడదంటూ యువతకు అవగాహన కల్పించామని తెలిపారు. కాకినాడ ఎస్పీ గారైన శ్రీ బిందు మాధవ్ గారి ఉత్తర్వుల ప్రకారము మరియు మా ఎస్డిపిఓ పెద్దాపురం శ్రీహరి గారు ఆదేశాల ప్రకారం మరియు సిఐసి సూర్యప్పారావు గారు ప్రతిపాడు సర్కిల్ సిఐ గారైన సూర్యప్పారావు గారు ఆదేశాల ప్రకారము ఈ రోజు ప్రతిపాడు పోలీస్ స్టేషన్ లో డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తొక్కు బ్రో అనే నినాదంతో ఈ రోజు సైకిల్ తొక్కడం అయిందండి. అంటే యువత ఈ మధ్య కాలంలో ఎక్కువగా డ్రగ్స్ కి గాంజాకి ఎడిక్ట్ అవుతున్నారు. సో వాళ్ళని ఉద్దేశించి వారికి అవేర్నెస్ కల్పించడం కోసం అని చెప్పి ఈ రోజు మేము ఈ సైకిల్ ర్యాలీ ఒకటి కండక్ట్ చేసాము. దీంట్లో యువత అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అంటే ఏం కాదండి, మనము హెల్త్ పరంగా శారీరకంగా దృఢంగా ఉంటే ఏదైనా సాధించగలము. అట్లానే ఈ మధ్యకాలంలో ఎక్కువగా యువత దీనికి బానిస అయిపోయారు కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ కలిగించడం కోసం అని మేము రెగ్యులర్ గా కూడా స్కూల్స్ కి వెళ్ళి కాలేజెస్ కి వెళ్ళి యువత ఎవరైతే 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు చదువుతున్న పిల్లలందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. దీనిపై మా ఎస్పీ గారు ఈగల్ క్లబ్ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేశారు. ఆ ఈగల్ క్లబ్ వాళ్ళు కూడా ప్రతి స్కూల్ కి కాలేజీకి వెళ్ళి వాళ్ళకి డ్రగ్స్ మీద ఏ విధంగా వాళ్ళకి దాని యొక్క పరిణామాలు ఏ విధంగా ఎదుర్కొంటారు, దాంట్లో కేసు ఇన్వాల్వ్ అయితే ఏ విధంగా ఉంటది అని అన్ని వివరించడం జరుగుతుందండి. ఇది NDPS ఎవరైతే డ్రగ్స్ కలిగి ఉన్నా గానీ, డ్రగ్స్ అమ్మినా గానీ, డ్రగ్స్ రవాణా చేసినా గానీ, గాంజా గానీ డ్రగ్స్ కానీ రెండు కానీ చేస్తే కనుక 20 years వరకు కూడా దీని యొక్క ఇంప్రెజన్మెంట్ ఉంటదండి. సో NDPS యాక్ట్ ద్వారా వీళ్ళని శిక్షించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి కూడా మేమిచ్చే మా పోలీస్ ద్వారా గానీ మీకు ఇచ్చే నినాదం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, ఎవరు కూడా ఇటువంటి ఎడిక్ట్ అయితే కనుక వాళ్ళ యొక్క లైఫ్ స్పాయిల్ అని చెప్పి మేము అందరికి ఇలా చెప్పడం జరుగుతుంది. ఈ రోజు ఆ ఉద్దేశం ఇదేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈ రోజు గౌరవ రాష్ట్ర DGP గారి ఉత్తర్వుల ప్రకారం, అదేవిధంగా మా కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ IPS గారి ఉత్తర్వుల ప్రకారం డ్రగ్స్ వద్దుగో సైకిల్ తొక్కడం ద్వారా శారీరక పట్టుదల పెంచుకోవాలని యువతకి ఒక సందేశం ఇచ్చేలాగా ఈ రోజు మా ప్రతిపాడు సర్కిల్ పరిధిలోని మా ప్రతిపాడు పోలీస్ స్టేషన్ లో ప్రతిపాడు CI నేను మా ప్రతిపాడు SI గారు మా సిబ్బంది అంతా కలిపి ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరితో కూడా సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ డ్రగ్స్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఈగిల్ ఉందో 1972 టోల్ ఫ్రీ నెంబర్ ఉందో ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎక్కడైనా ఎవరైనా ఏ టైంలోనైనా డ్రగ్స్ అమ్మినా డ్రగ్స్ వాడినా ఇమీడియట్ గా ఎవరైనా తెలియపరిస్తే కనుక అటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా సమాచారం ఇచ్చినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా సీక్రెట్ గా ఉంచడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీ పిల్లలందరూ కూడా ఏ విధంగా ఉంటున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళు ప్రవర్తన ఏ రకంగా ఉండదన్నది ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చూసుకొని మన యొక్క రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మేము అందరూ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధమైన హానికరమైన లేదా చట్ట విరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము. ప్రతి వ్యక్తిని బాబు ఎక్కడ వినరా నువ్వు ఎక్కడ అఖిల నువ్వుగా బాబు హై స్కూలా విరవాడ హై స్కూల్ సెలెక్ట్లు బాగా చదువుతున్నట్టుగా లేదా నువ్వురా బాబు
ఎక్కడ హై స్కూల్ ఎవరైనా సిగరెట్లు కలుతున్నారా? బాగుంటుందా స్కూల్? ఎవరైనా సిగరెట్లు కాల్చమంటే కాల్చవద్దు, అర్థమైందా? దానివల్ల మీ జీవితాలు పాడైపోతాయి, అర్థమవుతుందా? ఆ సిగరెట్లు జోలికి వెళ్ళకండి. సరే బాబు, ఏం చదువుతున్నావు నువ్వు? అమ్మా, ఓకే, వెరీ గుడ్.